పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే జగన్ హింసను ప్రేరేపించేలా రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరామర్శల పేరుతో దండయాత్రలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10-12 నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమం, రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. ఆయన ఎక్కడైతే మరి బెంగళూరులో ఒక 5 రోజులు ఉంటాడు, 2 రోజులు ఆంధ్రప్రదేశ్ వస్తాడు. వచ్చిన 2 రోజులు ఏదో ఒక అల్లకొల్లోలో సృష్టించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు బెంగళూరు. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు, అంటే మీరు కూడా లెక్కేసుకోండి ఏ నాయకుడికి తేడా ఏంటంటే. మొన్న కూడా మీరు టీవీల్లో కూడా చూస్తూ ఉంటారు, పల్నాడు జిల్లాలో పరామర్శకు వెళ్ళాడు. తప్పులేదు, పరామర్శకు వెళ్తే మనం ఎప్పుడు వెళ్తాం? చనిపోయిన ఆ రోజు, తర్వాత రోజు, వారం రోజులకు లేదా 10 రోజులకు, ఇంకా మరీ తప్పదనుకుంటా 15-20 రోజుల్లోకి వెళ్ళి పరామర్శం చూస్తాం. ఈయన ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి? సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత పరామర్శ అని చెప్పాడు. అంటే ఏంటి ఉద్దేశం? పరామర్శ వంక చెప్పి, పరామర్శ పేరు చెప్పి రౌడీయిజం, గోండాయిజం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని అందరినీ